ఇటు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నేను బహుగా స్తుతులు చెల్లిస్తున్నా. అలాగే నేటి దినపు వాక్యము బోధించమని నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకు కూడా వందనాలు తెలియజేస్తున్నా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. నేటి వాక్య ధ్యానం కొరకు నేను నిన్న బ్రదర్ నాకు చెప్పినప్పుడు విపరీతమైన తలనొప్పితో ఉన్నామన్నమాట. బ్రదర్ చాలా తలనొప్పిగా ఉంది, తల పట్టుకుని ఉన్నాను. ఏంటి బ్రదర్ అంటే తలనొప్పిగా ఉంది, తల చాలా భారంగా ఉన్నట్టుంది అంటే అయితే మీకు నేను ఇంకొక భారం మీద ఇంకొక భారం అయిపోతున్నాను అని చెప్పారు. ఏంటా అనుకున్నా. అంటే దేవుని వాక్యం రేపు మీరే తీసుకోవాలని చెప్పాను అన్నారు. దేవుని వాక్యము బోధించడము అది భారమో లేకపోతే కాదో నాకు తెలియదు, కానీ ఎప్పుడైతే దేవుని వాక్యమును ఎవరు బోధించినా కూడా దేవుని వాక్యము 2 అంచెలు గల ఖడ్గం కాబట్టి మొదటగా ఎవరైతే బోధించబోతున్నారో వారితో మాట్లాడుతుంది దేవుని వాక్యం. అవునా? ఎందుకని దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 చెప్పబడిన ప్రకారం తీయక్కర్లేదు. అక్కడ చెప్పబడిన ప్రకారము అది 2 అంచులు గల ఎటువంటి వాడిగల ఖడ్గము కంటేను పదునైనది, కీళ్లను మూల్గలను ప్రాణాత్మ దేహములను విభజించినంత మట్టుకు దూర్చు, హృదయములోని అంతరింద్రియములను పరిశోధించుచున్నది అని చెప్పబడింది. అంతకన్నా ముందు దేవుని వాక్యము సజీవమైనదై బలము కలిగినదై, అంటే బోధించేవాడు బలవంతుడు కాదు, కానీ దేవుని వాక్యము బలమైనది. మనము సజీవులుగా ఉన్నాం ఎందువలనంటే కేవలము దేవుని వాక్యము మనల్ని బ్రతికింపజేస్తుంది కాబట్టి అట్టి వాక్యాన్ని బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నా. అయితే ఈ దినము వాక్యము కొరకు నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాకు 1 minute మీరు నమ్ముతారో నమ్మరో 1 minute దేవుడు ఆ మాటను నాకు తెలియజేశాడు. ప్రభువా ఏం మాట్లాడాలి? నేనైతే రాత్రి తలనొప్పితో పడుకున్నాను. నేను వాక్యం కూడా చదువుకునే పరిస్థితి లేకుండా పడుకున్నాను అనమాట. పడుకొని ఉదయాన్నే లేచినప్పుడు ఏం చెప్పాలా అనేది ఆలోచిస్తుంటే ఊరికి అలాగా చూశాను. నాకు ఒక వాట్సాప్ గ్రూప్స్ కొన్ని మన క్రైస్తవుల గ్రూప్స్ కొన్ని ఉన్నాయి. అందులో ఒక మెసేజ్ చూడంగానే దానిలోంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు దాన్ని ఒక మూల అంశంగా తీసుకున్న తర్వాత చెప్పవలసిన దాన్ని దేవుడు నాకు బోధిస్తూ ఉన్నాడు. సో ఆ వాక్యము ఇలా ఉంది. ఏంటి అని అంటే దేవునికి ప్రత్యామ్నాయంగా ఉండడం ఎలా? దేవుని మాటకి ప్రత్యామ్నాయంగా అంటే దేవుడు మాట్లాడతాడు. ఎవరి ద్వారా మాట్లాడతాడు? దేవుడు మనుషులతో మాట్లాడాలనుకుంటే ఎవరి ద్వారా మాట్లాడతాడు? ఆయా కాలములలో హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పబడినట్టుగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా. ఇది నా వాక్యాంశం కాదు, కానీ మామూలుగా చెప్తున్నాను మనం తెలుసుకోవడానికి. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా మాట్లాడిన దేవుడు, ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన. హల్లెలూయా. సో కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకనగా కుమారుడే దేవుని వాక్యము. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దనును, వాక్యమే దేవుడై ఉండెను అని ఉంది. సో దేవుని మాటే వాక్యము, ఆ వాక్యమే దేవుడు. ఆ వాక్కు ద్వారానే దేవుడు సమస్తాన్ని నిర్మించాడు. అంతేనా? వెలుగు కలుగుగాక అనగానే ఏమైంది? వెలుగు వచ్చింది. పువ్వుల్ని పండ్లను ఇచ్చే వృక్షాలు కలుగునుగాక కలిగినాయి. సో
జీవం అనేది ఎందులో ఉంది? దేవుని మాటలో ఉంది. సో దేవునిలోనే ఉంది. దేవుడే వాక్యమే అన్నాడు. వాక్యము దేవుని అవుతుంది. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చనని దేవుని వాక్యం చెప్తుంది. ఎక్కడ చెప్పబడింది ఈ మాట? దేవుని వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చింది అనేది ఎక్కడ ఉంది వాక్యం? యోహాను సువార్త 1:14 చూసుకున్నట్లయితే అక్కడ వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చి ఉన్నది అని చెప్పబడింది. ఆదియందు దేవుని యొద్ద ఉన్న వాక్యము శరీరధారిగా యేసుక్రీస్తు రూపంలో మన మధ్యకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనుష్య కుమారుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే కుమారుడైన క్రీస్తే వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ఆ మాటని జనుల మధ్యకి పంపించడానికి దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే మనుషుల్ని వాడుకుంటాడు. ఎందుకంటే మ్యాన్ ఈజ్ గాడ్స్ మెథడ్. దేవుడు ఎంచుకున్న పరికరం ఏంటి అని అంటే మనిషే దేవుని యొక్క పరికరమై ఉన్నాడు. సో ఆ మనిషి ద్వారా దేవుడు మాట్లాడాలి అని అంటే ఇఫ్ యు వాంట్ టు బీ ద మౌత్ పీస్ ఆఫ్ గాడ్, దేవునికి ప్రత్యామ్నాయం అంటే దేవుని తరపున మనం ఉండాలి అని అంటే, మనం మాట్లాడే ప్రతి మాట దేవుని నోటి నుంచి వచ్చేదిలాగా ఉండాలి అని అంటే మనము ఎలా ఉండాలి అనేది ఈ దినము వాక్యాంశముగా నాకు దేవుడిచ్చాడు. దీని కొరకు మనము లేఖనాల నుంచి ఇర్మియా రాసిన గ్రంథము 15వ అధ్యాయము, ఇర్మియా 15 16 నుంచి 20 వచనాలు ఒకసారి చూద్దాం. 16 నుంచి 20 వచనాలు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడును గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. సంతోషించు వారి సమూహములలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపియున్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినే కూర్చుంటిని. నా బాధ ఎడతెగని దాయెను, నా గాయము ఏల ఘోరమైన దాయెను. అది స్వస్థత నొందకపోనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండమావులు మౌదువా, నిలువని జలముల మౌదువా. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరుగువలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, మీరు ఇచ్చిన వాక్కును బట్టి మీకు వందనాలు ప్రభు. ఇటు వాక్యము వాక్యము నీది, జనులు నీ వారై ఉన్నారు. నేను నిమిత్త మాత్రుడనై ఉన్నాను ప్రభు. నీ జనులతో మీరే మాట్లాడమని, అది వారికి ప్రయోజనకరంగా, నాకు ప్రయోజనకరంగా, సంఘముకు ప్రయోజనకరంగా మలచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మనము ఇప్పుడు చదువుకున్న వాక్యంలో ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16 నుంచి 20 వచనాల్లో దేవుడు ముఖ్యంగా ఒక 3 విషయాలనే మనకు చెప్తున్నాడు. మనము దేవుని పక్షముగా ఉండాలంటే, దేవునికి ప్రత్యామ్నాయముగా ఉండాలి అని అంటే, దేవునికి మౌత్ పీస్గా ఉండాలి అని అంటే ఎలా ఉండాలి అనే 3 మాటలను మనకి ఇక్కడ దేవుడు గుర్తు చేస్తున్నాడు. నంబర్ 1 వర్డ్ 16లో మనం చూసినట్లయితే, వర్డ్ 16 చదువుతున్నా నేను. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడును గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చదువుతున్నప్పుడే నిజంగా రక్షణానందము ఏదైతే ఉంటుందో,
మన హృదయంలో దేవుని పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందం ఏదైతే ఉంటుందో అది నాలో కలుగుతుంది. అంటే నా మొహం మీద చిరునవ్వు మీరు చూడలేకపోవచ్చు. దేవుడిచ్చే ఆనందం ఎలాంటిదంటే బయటికి కనిపించదు. ఎలా ఉంటుంది? లోపల ఉంటుంది అనమాట. లోపల అది పెళ్ళిబిగుతూ ఉంటుంది. ఇక్కడ ఇర్మియా అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తినేశాడంట. ఇర్మియా తినేసి ఎలా ఉన్నాడంట? సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగచేయుచున్నవి. ఫస్ట్ మొదటి మాటగా దేవుడు చెప్తున్నది ఏంటంటే, నీ దేవుని మాటలు నీకు ప్రియముగా ఉండాలి అని చెప్తున్నాడు. ఫస్ట్ థింగ్ ఏంటండి? దేవుని మాటలు మనకు ప్రియముగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని మాటలు మనకు ప్రియముగా ఉంటాయో అప్పుడు దేవుని మాటను బట్టి మనం ఆనందిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ దేవుని మాటను బట్టి ఆనందించేవారుగా ఉన్నారు? లోకంలో ఉన్నవారు అనేకమైన విషయాలను బట్టి వారు ఆనందిస్తూ ఉంటారు. అవునా? వ్యాపారం చేసేవాళ్ళు వారి వ్యాపారం వృద్ధి చెందిన దాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటారు. అదే ఇంకొక రంగంలో ఉన్నవారు వారి రంగంలో వారి అభివృద్ధిని చూసుకొని వారు ఆనందించే వాళ్ళుగా ఉంటారు. అలాగే క్రైస్తవులమైన మనము కూడా అనేక విషయాల మీద దృష్టి నుంచి ఆ విషయాలు మనకు నెరవేరిన దాన్ని బట్టి, ఆ విషయాల్లో మనకి మంచి జరిగిన దాన్ని బట్టి ఆనందిస్తాం. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ నా అనుభవం అయితే నేను చెప్తున్నా. ఒక 3-4 months నుంచి మా కాలేజ్ వాళ్ళు శాలరీస్ ఇవ్వలేదు మాకు. అయితే ఒకసారి ఏమన్నారంటే, ఈ 3-4 months తర్వాత టక్మని మీకు 1 నెల శాలరీ వేసామన్నారు అన్నమాట. మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చేసరికి ఇక కాలేజ్ అంతా కోలాహలం. 4 months నుంచి శాలరీలు రాకపోతే శాలరీ మీద మాత్రమే ఆధారపడి జీవించే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? చాలామంది ఇక్కడ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకి తెలుసు. ఉద్యోగం చేసిన వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, చేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి తెలుసు, ఒక 3 నెలల జీతం కనుక ఆగిపోయిన తర్వాత జనరల్గా అయితే ఎన్ని నెలల జీతానికి ఎలిజిబిలిటీ ఉంది? మాకు 3 months శాలరీకి ఎలిజిబిలిటీ ఉంది, ఇంత 4 months శాలరీకి ఎలిజిబిలిటీ ఉంది. కానీ వాళ్ళు వేసిన శాలరీ ఎంత? 1 నెల జీతం పడేసరికి కాలేజ్ అంతా హడావుడి, ఇక ఎవరు భూమి మీద నిలవట్లేదు అనమాట. అంతేనా? బాగా అయితే ఏమైందంటే నెక్స్ట్ రోజుకి జీతం అంతా అందరివే అయిపోయినాయి. ఎందుకు అయిపోతాయి? బాగా వేడెక్కిపోయిన పెన్ మీద ఒక నీటి చొక్క వేస్తే ఏమవుతుంది? ఎవాపరేట్ అయిపోతుంది, ఆవిరైపోతుంది. సో అలాగే జరిగింది. కాబట్టి అంటే ఎవరు దేనికోసం అయితే ఎదురు చూస్తారో అది వారికి దొరికినప్పుడు వారు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నీవు నా పక్షముగా ఉండాలి అని అంటే, నాకు ప్రత్యామ్నాయంగా నిలబడాలి అని అంటే, నీవు నా వాక్యమునందు ఆనందించిన వాడవై ఉండాలి. నా వాక్యమును బట్టి అది తీసుకొని దాన్ని భుజించి నీవు ఆనందపడాలి అనేది మొట్టమొదటిగా దేవుడు మనకి చెప్తున్నాడు. దావీదు అనుభవం ఏంటంటే, దావీదు అంటాడు, నేను మంచం మీద ఇలా పండుకుని ఉన్నాను, క్రొవ్విన మెదడు దొరికినట్లు నీ వాక్యము నాకు దొరికాను. హల్లెలూయా. ఎంతమందికి లివర్ ఫ్రై అంటే ఇష్టం? ఇక్కడ లివర్ ఫ్రై అంటే, లివర్ అంటే ఏమంటారు తెలుగులో? కార్జును ఫ్రై చేస్తే ఎంతమందికి ఇష్టం? ఎంతమందికి ఇష్టం? చాలా మంది, కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉంటుంది. అలాగే క్రొవ్విన మాంసం అది ఫ్రై చేసి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు లివర్ అంటే ఇష్టం ఉంటుంది, కానీ ఫ్యాటీ ఫుడ్ ఏదైనా ఉంటే అది ఫ్రై చేస్తే బాగా ఇష్టం అన్నమాట. అయితే అది దొరికినప్పుడు, అంటే క్రొవ్విన మాంసము దాన్ని వండుకొని తిన్నప్పుడు డెఫినెట్గా అది చాలా టేస్ట్గానే ఉంటుంది. అఫ్కోర్స్ మన బాడీకి మంచిది కాదు, కానీ అది చాలా రుచికరంగా ఉంటుంది. అలాంటిది దొరికినప్పుడు ఎంత రుచిగా ఉంటుందో అలాగే నేను ఫీల్ అవుతున్నాను దావీదు అంటున్నాడు. అలాంటి అనుభవం మనకుందా? దేవుని వాక్యం విన్నప్పుడు, లేదంటే దేవుని వాక్యమని చదివినప్పుడు, లేదంటే దేవుని వాక్యము ఇతరులతో పంచుకుంటున్నప్పుడు క్రొవ్విని మెదడు దొరికినట్లుగాను, లేకపోతే ఒక 3 months శాలరీ ఆగిపోయిన దగ్గర ఒక 10 months బోనస్ దొరికినట్లుగాను అనిపిస్తుందా మనకి? అనిపించకపోతే దేవుడు అంటున్నాడు, మీరు
నాకు పక్షముగా, నా పక్షముగా ఉండాలి అని అంటే, నాకు ప్రత్యామ్నాయంగా మీరు ఉండాలి అని అనుకుంటే కనుక నా మాటలు మీకు ప్రియముగా ఉండాలి మొట్టమొదటిసారిగా అది చెప్తున్నాడు. తర్వాత మనం ఇంకొంచెం ముందుకెళ్దాం. తర్వాత వచనంలో దేవుడు చెప్తున్నాడు 17వ వచనం చూసినట్లయితే, సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు, కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, దేవుని మాట మనకి బాగా మంచి ప్రియంగా ఉంటుంది. ఎప్పుడంటే, నేను ఆశీర్వదిస్తాను, నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాను, నీ ఆస్తిని విస్తరింపజేస్తాను, నీ సరిహద్దులను విస్తరింపజేస్తాను. ఇలాంటి వాగ్దానాలు వచ్చినప్పుడు మనకి దేవుని వాక్యం చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడు దాన్ని బట్టి ఆనందిస్తాం. కానీ కొన్ని వచనాలు ఉంటే మనకి కొంత బాధను కలిగిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, అపహాసకులు కూర్చుండు చోట కూర్చునక ధర్మశాస్త్రం నందు దీవారాత్రము ధ్యానించువారు ధన్యులు, అపహసించేవారు ఉండే చోట నీవు ఉండొద్దు. ఎప్పుడు జనరల్గా అంటే క్రైస్తవులు సంతోషంగా ఉండకూడదా అని కాదు, క్రైస్తవులు సంతోషంగా ఉండకూడదా, జోకులు వేసుకోకూడదా, ఇలా మొహం వేసుకొని ఉండాలా అంటే కాదు. కానీ మనం ఆనందించే ఆనందానికి ఒక హద్దు అంటూ ఉంటుంది. కొంతమంది చెడ్డ విషయాలు యందు ఆనందిస్తూ ఉంటారు. ఏంటంటే, జనరల్గా మనము వర్క్ చేసే ప్రదేశాల్లో కానీ, లేకపోతే కాలేజీల్లో చదువుతున్నప్పుడు కానీ, పిల్లలు చదువుతున్నప్పుడు కానీ ఎక్కువగా పిల్లల్లో ఇవి ఉంటాయి అన్నమాట. ఏం చేస్తారంటే, ఒకరిని సెంటర్ చేస్తారు, ఒక వ్యక్తిని టార్గెట్గా పెట్టుకుంటారు, వాడి మీద జోకులు వేసి మిగతా వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. అప్పుడు ఒక వ్యక్తి బాధపడుతున్నాడు కదా, ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఆనందించవచ్చు. కానీ ఆ వ్యక్తి ఎవరు? హూ ఇస్ దట్ పర్సన్? హీ ఈస్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపంలో చేయబడిన మనిషి. ఎదుటి వ్యక్తిని అపహాస్యం చేయడానికి మనకి ఎలాంటి అధికారము దేవుడు ఇవ్వలేదు. అందరూ ఆనందించవచ్చు, కానీ ఆనందము దేనివల్ల కలుగుతుంది? నీకు ఇంకొక వ్యక్తి బాధపడడం వలన కలుగుతుంది. ఒకవేళ ఒక వ్యక్తి బాధపడడం వలన నీకు ఆనందం వస్తుంది అనుకుంటే కనుక ఆ ఆనందాన్ని నీవు దూరం చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే, ఒక నలుగురు ఉన్న చోట నలుగురు అలాంటి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు, దుష్ట విషయాల గురించి మాట్లాడుకుని, ఇంకా థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకుంటున్నారు, దాని ద్వారా వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి ఏకాకి అయిపోవాలి. You must be separated from that congregation, from that group. ఆ గ్రూప్ నుంచి సెపరేట్గా వెళ్ళిపోవాలి. దేవుని కొరకు నువ్వు ప్రత్యేకపరచబడాలి. లేదు, నేను వాళ్ళతో ఉంటేనే హ్యాపీగా ఉంటాను, లేదంటే నేను ఒంటరిగా అయిపోతే నేను విచారంగా ఉంటానంటే విచారంగా ఉండు. దేవుని కోసం విచారంగా ఉండటమే దేవుడు కోరుకున్నాడు. నిన్ను నువ్వు క్రమశిక్షణ చేసుకోవడం, నిన్ను నువ్వు డిసిప్లిన్ చేసుకోవడమే దేవుడు కోరుకుంటున్న విషయం. అప్పుడే నువ్వు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తివి అవుతావు. అనుకోవచ్చు జనంలో, ఈమె ఒక వెరైటీ క్యాండిడేట్, లేదంటే ఈడొక వెరైటీ క్యాండిడేట్, ఎవరితో కలవడు, ఏదైనా మాట్లాడితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, చేదస్తం విడిగే అనుకోవచ్చు. అనుకునండి, దేవుని కొరకు నువ్వు చేదస్తం కలిగిన మనిషివి అనిపించుకున్నా కూడా పర్వాలేదు. ఇర్మియా అంటాడు, సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు, నేను వారితో కూర్చోలేదు, నేను ఉల్లసింపలేదు, కడుపు మంటతో నీవు నన్ను నింపావు. అంటే కష్ట సమయంలో నేను కడుపు మంటతో ఉన్నాను, వారితో నేను కూర్చోలేదు. అంటే నేను వాళ్ళతో గడపాలనిపించినా కూడా నేను వాళ్ళతో వెళ్ళి కూర్చోలా, ఎందుకంటే అక్కడ అపహాస్యము ఉన్నది కాబట్టి. రెండో మాట దేవుడు మనకు చెప్తుంది ఏంటంటే, దేవుని కొరకు ఏకాకి వగుటకు ఇష్టపడాలి. హల్లెలూయా. నువ్వు క్రమశిక్షణలో ఉంచుకోవాలి, మనల్ని మనము క్రమశిక్షణ చేసుకోవాలి. ఎక్కడ మనము ఇతరులతో, అంటే మీరు లోకంతో కలిసి ఉండకూడదని కాదు, వీఆర్ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ద వరల్డ్. లోకంలో ఉన్నాము కానీ మనము లోకముకు సంబంధించిన వారము కాదు. లోకంలో ఉన్నాం, దేవుడు మన లోకంలో ఉంచాడు. అంటే లోకం నుంచి వేరైపోమని కాదు, లోకంతో ఉండు, కానీ నువ్వు వాళ్ళను ప్రభావితం చేయాలి, కానీ వారి చేత నువ్వు ప్రభావితం చేయబడకూడదు. నీ లైఫ్ వాళ్ళని ఎఫెక్ట్ చేయాలి, కానీ వాళ్ళ లైఫ్ నిన్ను
ఎఫెక్ట్ చేసేదిగా ఉండకూడదు. అలా ఉంటే మనము దేవుని పక్షంగా ఉన్నవారము కాదు, దేవునికి ప్రత్యామ్నాయంగా ఉండలేము. అది రెండో మాట దేవుడు చెప్తున్నాడు మనకి. హల్లెలూయా. మరి మూడో మాట చాలా నిగూఢమైన మాట, చాలా డీపర్ సెన్స్ ఉన్న మాట. 18వ వచనంలో చూసినట్లయితే, నా బాధ ఏలా ఎడతెగనిదాయను, నా బాధ ఏలా ఎడతెగనిదాయను, నా గాయము ఏలా ఘోరమైనదాయను, అది స్వస్థత నొందకపోనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల అవుదువా, నిలువని జలముల మౌదువా అని ఇర్మియా మాట్లాడుతున్నాడు. ఇర్మియానే ఆ తర్వాత ఈ ఇర్మియా కన్నా ముందు ఒక ఇది ఉంటుంది, యెషయా ఇర్మియా విలాప వాక్యములు అన్న గ్రంథం ఒకటి ఉంటుంది. ఈ విలాప వాక్యములు కూడా ఇర్మియానే రాశాడు. ఇర్మియా ఎలాంటి సందర్భంలో అంటే, తాను కృంగిపోయిన సమయంలో, క్షీణించిపోయిన సమయంలో, ఎవరు తన మాటల్ని వినని పక్షంలో ఆయన ఈ విలాప వాక్యాలను రాస్తూ వచ్చాడు. విలాప వాక్యాలు అంటే, విలాపము అంటే ఏడ్పు. సో ఏడ్చేటప్పుడు మన నుంచి వచ్చే వాక్యాలు విలాప వాక్యాలు. నాకెందుకు ఇలాగైంది, దేవుడు నన్నే ఎందుకు ఇలాగా కృంగిపోచేయాలా, అందరి జీవితాలు బాగానే ఉన్నాయి, నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది అని మనం ఇప్పుడు ఇర్మియాతో పాటు వత్తాసు పలుకుతూ ఉంటాం, విలాప వాక్యాలు పలుకుతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు మూడో మాటగా మనం ఏం చేయాలంటే, అవిశ్వాసపు మాటలు మాట్లాడకూడదు. సందర్భం ఏదైనా కావచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉండొచ్చు, ఎంత కష్టకాల సమయమైనా కావచ్చు. హబక్కూకు రాసిన పత్రికలో ఈ మాట ప్రతిసారి దేవుడు నాకు గుర్తు చేస్తుంటాడు. ప్రతికూల పరిస్థితి వచ్చిన ప్రతిసారి దేవుడు నాకు ఇదే గుర్తు చేస్తుంటాడు. ఏంటంటే, దొడ్డిలో పశువులు లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, పంట చేను పైరులో లేకపోయినా, ద్రాక్షవల్లులు ఫలించకపోయినా నేను యెహోవా యందు ఆనందించాను. నీకు ప్రతికూల పరిస్థితి ఉన్నది కరెక్టే, కాదంట్లా. కానీ ప్రతికూల పరిస్థితిని ఏ సమయంలోనైనా నువ్వు అధిగమించడానికి తగిన దేవుడు నీకు దేవుడై ఉన్నాడు. దాని యందు విశ్వాసం ఉంచుతున్నావా, లేకపోతే నీ చుట్టూ ఉన్న పరిస్థితుల యందు విశ్వాసం ఉంచుతున్నావా? చెప్పాను, నాకు 3 months శాలరీ రాలేదు, లేదంటే 4 months శాలరీ రాలేదు. జీవించడం ఆగిపోయిందా? జీవనం ఆగిపోయిందా? ఆగిపోలా. దేవుడు ఏదో ఒకలాగా సప్లై చేస్తూనే వచ్చాడు. అలాగే ప్రతి పరిస్థితుల్లోనూ ఒకవేళ కొంతమందికి పిల్లలు లేని పరిస్థితి ఉంటుంది, కొంతమందికి ఆస్తి లేని పరిస్థితి ఉంటుంది, కొంతమందికి వేరొకటి ఏదో లేని పరిస్థితి ఉంటుంది. ఆ లేమిలో నీ జీవనాన్ని దేవుడు ఆపేడు. దేవుడు ఎండమావులను చూపించి ఇదిగో నీరు అని చెప్పేవాడు కాదు. అందుకే ఇర్మియా అంటున్నాడు, ఏమంటున్నాడు అక్కడ, నీవు నాకు ఎండమావులు అవుదువా. ఎందుకంటే మనకి ఎండమావుల్లాగా అనిపిస్తుంటది. ఆయన అంటాడు దేవుని వాక్యంలో, లేకపోతే దైవజనుల ద్వారా ఒక వాగ్దానం ఇస్తాడు, ఇదిగో నేను అనేక జనములకు స్వాస్థ్యంగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు చెప్తా ఉంటాడు. రానున్న కాలంలో మీ హృదయ వాంఛలన్నీ దేవుడు తీరుస్తాడు అని చెప్తే, రానున్న కాలం అంటే ఒక వారం రోజులు వెయిట్ చేసిన తర్వాత, ఏది రానున్న కాలం వచ్చేసింది, ఏం రాలేదేంటి, ఏం రాలేదు, అయ్యో పాస్టర్ గారు ఏదో చెప్పారు నాకేం రాలేదు, అంత ఎండమావుల్లాగా ఉంటుంది. ఎండమావులు ఎలా ఉంటాయి? దూరం నుంచి చూస్తే, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దూరం నుంచి చూస్తే అక్కడ ఏదో వాటర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది, మెరుస్తూ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళేసరికి ఏముండదు, అవి ఎండమావులు. సో ఎండమావుల్లాగా దేవుడు మనల్ని ఆశ పెట్టట్లా. దేవుడు ఇస్తాడు అంటే ఆయన ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. ఇస్తాడు అంటే ఇస్తాడు, అంతే. నువ్వు దాన్ని నమ్మాలి. అబ్రహాంకి నువ్వు అనేక జనములకు ఆశీర్వాదం అవుతావు, నీ పిల్లలను నువ్వు చూస్తావు, నువ్వు నీలో నుంచి అనేక జనములు బయటకు వస్తాయి అని చెప్పేసి ఆకాశం చూపించి, నక్షత్రం వల్ల నీ జనం ఉంటారు, నీ సంతానం ఉంటారు, ఇస్క్రేణువుల్లాగా నీ సంతానం ఉంటారు అని చెప్పినప్పుడు అబ్రహాం నమ్మాడా లేదా? నమ్మాడు. కొంత మట్టుకు నమ్మాడు. 90 ఏళ్ళు టైం వచ్చింది.
సపోజ్ దేవుడు ఒక 30 ఏళ్ళ సమయంలో దేవుడు వాగ్దానం చేశాడు అనుకుంటే 47 వచ్చేసింది, 50 ఏళ్ళు వచ్చేసినాయి, 60 ఏళ్ళు వచ్చేసినాయి, 70 వచ్చినాయి, 80 వచ్చినాయి, 90 వచ్చినాయి. ఇప్పుడు 90 ఏళ్ళకి వచ్చేసరికి అబ్రహాంకి దేవుడిచ్చిన మాట ఎండమోవుల్లాగా అనిపించింది. అరే ఇసుకను చూపించాడు, ఇసుక రేణువుల్లాగా చేస్తానన్నాడు. ఆకాశ నక్షత్రాలు చూపి ఆకాశ నక్షత్రాలు అంటే ఇక్కడ ఒక నక్షత్రం కూడా కనిపించట్లేదే. ఒక పిల్లలైనా పుట్టాడా అబ్రహాం? ఎవరు పుట్టలేదా? ఏం లేదు. అప్పుడు ఏం చేశాడు? దేవుడు కాకుండా వేరొక వ్యక్తి చెప్పిన మాటలు విన్నాడు. ఎవరి మాటలు విన్నాడు? శారా మాటలు విన్నాడు. దాసితో పోయే కుమారుణ్ణి కన్నాడు. దాని ద్వారా లోకానికి శాపాన్ని తీసుకొచ్చాడు. ఇస్మాయిల్ సంతానం దేవుని మనకి ఆశీర్వాదకరమా? ఆశీర్వాదకరం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉగ్రవాదం అంతా ఇస్మాయిల్ సంతానం వల్లనే కలుగుతుంది. ఈ రోజుల్లో ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదం అనేది ఉన్నా కూడా అది ఇస్మాయిల్ సంతానము చేసే పని. అంటే అందరు ఇస్మాయిల్ సంతానంలో ఉన్న వాళ్ళు అందరు చెడ్డాలని కాదు, కానీ ఇస్మాయిల్ సంతానానికి మీద ఉన్న శాపం ఏదైతే ఉందో ఆ శాపము ఇదేనా నా ఉగ్రవాదంగా రాజ్యం వెళ్తుంది. ఇశ్రాయేల్కి పాలస్తీనాకి నిత్యమైన పోరు, ఎప్పుడు పోరే. అది దానికి ఒక అంతు అనేది ఉండదు. ఇంకా అంతం అనేది లేకుండా, జనులకి మనశ్శాంతి లేకుండా అనేకమైన అనాథలను బలి తీసుకుంటున్న ఆ శాపాన్ని అబ్రహాం ఈ లోకంలోనికి తీసుకొని వచ్చాడు. దేవుని మాట యందు విశ్వాసము ఉంచకపోవడం వలన, అవిశ్వాసము వలన. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామే అవిశ్వాసంగా ఆలోచించి ఒక పని చేస్తే మనము అవిశ్వాసులుగా ఉండకపోతామా? ఉంటాం. చాలా సందర్భాల్లో అవిశ్వాసులుగా ఉంటాం. అవిశ్వాసులుగా ఉన్నప్పుడు ఏం చెప్తామంటే దేవునికి వ్యతిరేకమైన మాటలు ఇర్మియా అలాగైతే పలుకడు అలా పలుకుతాం. నా బాధ ఏళ్ళ ఎడతగింది అయిపోయింది, నేను చాలా బాధపడుతున్నా, నేను బిడ్డలు కావాలనుకుంటున్నా, నాకు బిడ్డలు లేరు, నాకు చాలా బాధగా ఉంది, నా గాయము ఏల ఘోరమైనదాయను, అది స్వస్థత పొందినేలా నాకు మనసు చాలా గాయమైపోయింది. అనేక మంది ఏంటి నువ్వు మీకు ఇంకా ప్రమోషన్ రాలేదా, మీరు ఇంకా అదే ఉద్యోగంలో ఉన్నారా, మీరు ఇంకా అంతే జీతానికి పనిచేస్తున్నారా అని ఎవరైనా అన్నప్పుడు, లేదంటే మనతో పాటు మనకన్నా వెనక్కి ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళిపోయినప్పుడు, మన ఇంటి పక్కన ఉండేవాళ్ళు ఒక మంచి ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు, మనం అదే ఇంట్లో అద్దెంట్లో ఉన్నప్పుడు మనము కృంగిపోయి ఉండొచ్చు. అప్పుడు మనకి దేవుడి మాటలు ఎండమోవులా అనిపించవచ్చు. కానీ ఎండమోవులు కాదు. యోబు జీవితంలో ఏం జరిగింది? ఉన్నదే పోయింది. దేవుడు ఇచ్చాడు, ఆశీర్వాదం అంతా ఇచ్చేసాడు. ఇచ్చింది కళ్ళెదుటే వితిన్ డేస్ అంతా వెళ్ళిపోయింది. కొన్ని కంటికి కనిపించింది కాదు, తన దగ్గర ఉన్నదే దేవుడు తీసేస్తున్నాడు, సాతానుకు అప్పచెప్పేశాడు, అంతా పోయింది. పోయిన తర్వాత ఎక్కడైనా యోబు తను అవిశ్వాసంగా మాట్లాడి దేవుని నిందించాడా? నిందించలా. తన పుట్టుక దినాన్ని నిందించుకున్నాడు, తనను తాను శపించుకున్నాడు, తన యందు దోషం ఉంది అనుకున్నాడు. నేను ఎక్కడ తప్పిపోయానో నేను చెప్పుకున్నాడు. వాళ్ళ భార్యను తిట్టాడు, స్నేహితులను తిట్టాడు, కానీ దేవుడిని ఒక మాట కూడా అలా ఏ విషయంలోనూ యోబు పాపము చేయలేదు అని ఒక మాట యోబు గ్రంథంలో రాయబడింది. యోబు వంటి నీతిమంతుడు ఒక్కడునూ లేడు అనే దేవుని చేత అనిపించుకున్నాడు. హల్లెలూయా. అలాంటి నీతిమంతుడిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మళ్ళీ యోబు జీవితంలో మరలా ఏదైతే కోల్పోయాడో దానికి 2 అంతలు దేవుడు తనకు ఇచ్చాడు. పిల్లలు పోయారు, మళ్ళీ పిల్లలు పుట్టారు. ఆస్తి పోయింది, మళ్ళా ఆస్తి వచ్చింది. స్నేహితులు పోయారు, స్నేహితులు వచ్చారు. సమస్తం ఎవ్రీథింగ్ ఈజ్ రిస్టోర్డ్. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంటే ఒకవేళ నీకున్నది పోయినా, లేదంటే రావాల్సింది రాకపోయినా, ఏ సమయంలోనైనా దేవుడు నీకు ఇవ్వడానికి సమర్థుడు అని నమ్మాలి. ఆరోగ్యం పోయిందా? ఆరోగ్యం క్షీణించిపోయిందా? గతంలో బలంగా పనిచేసి ఈ దినాన ఎటువంటి పని చేయలేక మనము కొంచెం కృంగిపోయిన స్థితిలో ఉన్నామా? దేవుడు ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వగలడు. ఆస్తి పోయిందా? సమాధానం పోయిందా? దాన్ని దేవుడు తిరిగి ఇవ్వగలడు. ఎప్పుడు అని అంటే దేవుని
అవిశ్వాసముగా మాట్లాడకుండా ఉన్నప్పుడు. అంటున్నాడు మూడో మాట, అవిశ్వాసపు మాటలు మాట్లాడకూడదు. మన ఓన్ థింకింగ్ మీద, మన సొంత ఆలోచనల మీద లీన్ అవ్వకూడదు, బేసే ఉండకూడదు. ఇర్మియా తన సొంత ఆలోచనల్ని, అంటే అంతవరకు 16వ వచనం 17వ వచనం దాకా బాగున్నాడు, 18వ వచనంలో నెగిటివ్ వర్డ్స్ మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే ఒక్కసారి అవిశ్వాసలాగా మాట్లాడడం మొదలుపెట్టాడు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం. దేవుడు ఏదో ఆయన అబద్ధాల కోరు, దేవుడు ఏదో అబద్ధాల కోరు అని నాకు కళ్ళబొల్లు మాటలు చెప్పేశాడు అన్నట్టుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. నువ్వు చెప్పినవన్నీ ఎండమోగుల్లాగా ఉన్నాయి, అంటే నువ్వు చెప్పింది ఏది నాకు కనబడట్లా, ఏదో కనిపించినట్టు ఉంది కానీ అక్కడికి వెళ్ళేసరికి అది లేదు. నిజమే, నీకు ఈ దినాన్ని కంటికి కనిపించినది దేవుడు ఒక దినాన అదృశ్యమైనది ఉన్నమన్నట్టుకు రుజువు ఏంటి? విశ్వాసము. విశ్వాసం అంటే ఏంటో హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మనకు చెప్పబడుతుంది. ఏంటిది విశ్వాసం అంటే? విశ్వాసం అంటే కొన్ని మాటలు ఉంటాయి దేవుని వాక్యంలో, అవి ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మన హృదయం అనే పలక మీద వాటిని భద్రపరుచుకుంటే అవి మనకి అవిశ్వాసంగా ఉన్న సమయంలో మనకి చాలా విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఎన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి కంటికి కనిపించట్లేదు అది ప్రస్తుతానికి, కానీ ఉంది, అది ఉందని నమ్మటమే విశ్వాసము. ఒకవేళ కంటికి కనిపించినంత మాత్రాన నీ పరిస్థితులు, అంటే నువ్వు చూస్తూ ఉన్న పరిస్థితులను చూసి అయ్యో దేవుడు చెప్పింది నిజం కాదే అని అనుకుంటే కనుక అది అవిశ్వాసము. అది అవిశ్వాసము. అవిశ్వాసపు మాటలు నీ నోటన ఉండకూడదు అని దేవుడు మూడవదిగా చెప్తున్నాడు. సిచ్యువేషన్ చూసి, మన చుట్టూన్న పరిస్థితులు చూసి, మన సొంత ఆలోచనని ఆధారం చేసుకొని ఒక నిర్ణయానికి రాకూడదు. సో విశ్వాసి అనేవాడు దేన్ని బట్టి జీవిస్తాడు? విశ్వాసి దేన్ని బట్టి? నీతిమంతుడు అన్నవాడు దేన్ని బట్టి జీవిస్తాడు? విశ్వాస మూలముగా జీవిస్తాడు. విశ్వాసం అనేది ఏంటి? నిరీక్షింపబడి వాటి నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. కాబట్టి నువ్వు నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసము. లోకమును జయించిన విజయమే విశ్వాసము. అందుకే మనము విశ్వాసి 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 అని పిలవబడుతున్నాం. నిజంగా విశ్వాసి అని పిలవబడటానికి మనకి ఎలిజిబిలిటీ ఉండాలి అని అంటే ఏం చేయాలి? మనకి విశ్వాసం ఉండాలా. ఈ 3 లక్షణాలని మనము కలిగిన వారమే ఉండాలి. అప్పుడు దేవుని పక్షముగా ఉన్నవారం అవుతాం. లేదంటే విశ్వాసం కాదు, పిశాచులమే. దేవుని మాటలు మనకు ప్రేమగా ఉన్నాయా? దేవుని కొరకు కొన్ని సందర్భాల్లో ఏకాకిగా ఉండడానికి, నేను డిసిప్లిన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండకుండా నేను వేరుపరచుకొని తామరాకు మీద నీరులాగా, తామరాకు మీద నీరు ఉంటుంది కానీ ఆ తామరాకు ఎంత మాత్రమో అంటదు. సముద్రంలో చేపలాగా, సముద్రం నిండా ఉప్పు ఉంటుంది కానీ సముద్రంలోని ఉప్పు చేపలోనికి వెళ్ళదు. సముద్రపు చేపలు ఉప్పుగా ఉంటాయండి? ఉండవు. సముద్రంలోంచి తీసిన తర్వాత అది నిల్వ ఉండడానికి ఉప్పు పోస్తారు దానికి, అంతేగాని సముద్రంలో ఉన్నంత మాత్రం అది ఉప్పుగా ఉండదు. సముద్రంలో ఉన్న ఉప్పు దాంట్లోనికి వెళ్ళదు. అలాగా మనము లోకంలో ఉన్నాము కానీ లోకమునకు సంబంధించిన వారము కాదు. లోకం నుంచి వేరుపరచవలసి ఉంది. దేవుడు మనల్ని సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసి దేవుని కొరకు సొత్తైన ప్రజలుగా, రాజులైన యాజక సమూహముగా ఉంచాడు మనల్ని. రాజు కొడుకు ఎలా ఉండాలి? రాజులాగా ఉండాలి. ఫకీర్లాగా వీధుల్లో తిరగకూడదు. కిరీటం వేసుకొని హుందాగా ఉండాలి. వీఆర్ ద కింగ్స్ అండ్ ప్రిన్సెస్. మనం రాజకుమారులము, రాజకుమార్తెలాగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు రాజు గనుక. సో లోకము నుంచి మనం వేరుగా ఉండాలి. లోకంలోనే ఉండాలి కానీ లోకం నుంచి వేరుగా ఉండాలి. లోక క్రియలను బట్టి, లోక క్రియల నుంచి, లోకపు ఆలోచనల నుంచి మనము దూరంగా ఉండాలి. అంతేకాదు చివరిగా అవిశ్వాసపు మాటలు మన నోట ఉండకూడదు. ఎట్టి సందర్భంలోని, ఎలాంటి సందర్భం, ఎంత కష్ట పరిస్థితి అయినా కూడా దేవుని అందరి విశ్వాసం ఉంచిన వారమై ఉండాలి. అప్పుడే మనము దేవునికి ప్రత్యామ్నాయముగాను, దేవునికి సాక్షులుగాను, దేవుని నోటి మాటగాను
ఉంటాం. వి విల్ బి ద మౌత్ పీస్ ఆఫ్ గాడ్. ఇర్మియాతో దేవుడు ఏం చెప్పాడు? నీవు నా నోటి బూరగా ఉంటావు, నీవు నా నోటి బూరగా ఉంటాయి. ఈ వాగ్దానం ఎప్పుడో 30 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత ఇర్మియాకి రాలా. when he was a boy, చిన్న బాలుడిగా ఉన్నప్పుడు దేవుడు ఇర్మియాకి ఈ మాట ఇచ్చాడు, నీవు నా నోటికి బూరగా ఉంటావు, నువ్వు వెళ్ళు మాట్లాడు, నువ్వు మాట్లాడాల్సింది నేను నీ నోట పెడతాను అని చెప్పేసి అన్నాడు. ఇర్మియా బాగున్నాడు, చాలా వరకు బాగున్నాడు. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు చూసినప్పుడు, ఎవరు తన మాట లెక్క చేయనప్పుడు, తనని ఒక చేదస్తపు మనిషిలాగా ఒక దీనిలాగా చూసినప్పుడు, ఈయన ఎప్పుడు నాశనం గురించే మాట్లాడతాడు, ఆశీర్వాదం ఎప్పుడు చెప్పడు. ఎందుకంటే ఇర్మియాకి దేవుడు చెప్పిందంతా నాశనం గురించే చెప్పాడు. ఇశ్రాయేలీయులారా, మీరు మీ మీదకి ఈ విపత్తు రాబోతుంది, ఆ విపత్తు రాబోతుంది అని ఇర్మియా చెప్తుంటే, ఈయన నోటి నుంచి మంచి మాటలు రావండి, అన్ని శాపాలు చెప్తాడు. ఈయన ప్రవక్త అనుకుంటాడు కానీ ప్రవక్త కాదు అన్నప్పుడు ఎలా ఉంటుంది? జనులందరూ నువ్వు చెప్పిన మనం ప్రకటించే దేవుని మాటలే, కానీ ఆ మాటలను బట్టి జనులు నిన్ను ఇష్టపడకపోతే అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఏమయ్యా నా నోటికి దేవుడిదో అనుకుంటాం, దేవుడు ఏమన్నాడు? నా నోటికి బోరుగా ఉంటాను, నా తోడుగా ఉంటాను అన్నాడు, నా మీద ఏమి పడినవని అన్నాడు. కానీ వీళ్ళందరూ నా మీద పడి ఏడుస్తున్నారు, నా మీద పడి మాట్లాడుతున్నారు అని అనుకుంటాం. సో అలాంటి పరిస్థితుల్లో మనము దేవునికి అవిశ్వాసులుగా ఉండకూడదు. ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికీ, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దేవుని పక్షంగా ఉన్న వారమే, దేవుని అందు విశ్వాసం ఉంచిన వారమే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 3 విషయాలు మనలో ఉన్నట్లయితే, మనం కలిగి ఉన్నట్లయితే, మనము దేవునికి ప్రత్యామ్నాయముగా, దేవుని పక్షముగా, దేవుని నోటి బోరగా ఉంటాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.